హే ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము లూకా సువార్త 11వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి మరి తెచ్చి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసాను చదవాల్సిందిగా కోరుచున్నాను. లూకా సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు పరలోక ప్రార్థనని శిష్యులు వచ్చి అడిగినప్పుడు నేర్పించడాన్ని మనం చూస్తాము. అదేవిధంగా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరు ఇంకొక విషయాన్ని అడుగుతారు. నాకు కొంచెం ఫుడ్ ఇవ్వు అని అడిగినప్పుడు ఆ ఫ్రెండ్ ఇవ్వకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఇస్తాడు కదా. సో ఆ ఫ్రెండే ఇచ్చినప్పుడు అండ్ ఒక తండ్రి ఒక కొడుక్కి మంచి గుడ్ డీడ్స్ మంచే ఇవ్వాలని కోరుకున్నప్పుడు మీ పరలోకపు తండ్రి మీకు మంచి చేయడా? మీరు కోరుకున్నది ఇవ్వడా? మీరు అడిగింది ఇవ్వడా అని చెప్పేసి చెప్తాడు. ఈ వచనం గురించి మనం మాట్లాడుకుందాము. తర్వాత ఏ హౌస్ డివైడెడ్ కెనాట్ స్టాండ్ అంటే యేసుక్రీస్తు దెయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు వీళ్ళు ఏమంటారంటే పరిసయ్యుల వాళ్ళు, నువ్వు బయలుదేవతలు సాతాను ఒక శక్తితో వెళ్ళగొడుతున్నావు అని చెప్పేసి అంటారు. ఆ విషయాన్ని గురించి యేసుక్రీస్తు ఏమంటారో మనం ఈ అధ్యాయంలో చూస్తాము. అలానే విడిచి వెళ్ళిపోయిన ఒక దెయ్యము ఒకవేళ ఈ విడిచి వెళ్ళిపోయిన పర్సన్ గనక సరిగ్గా ఉండకపోతే ఏ విధంగా మరొక 7 దెయ్యాలను తీసుకొచ్చి నివాసం ఉండి తన ప్రాణాన్ని ఇంకా వర్స్ట్ చేస్తుందో అది మనం ఈ అధ్యాయంలో చూస్తాం. అలానే దేవుని యొక్క మాటే శాశ్వతమైనది, దేవుని యొక్క మాటే గొప్పది అని చెప్పడాన్ని మనం చూస్తాము. అలానే ద ల్యాంప్ అండ్ ద బాడీ ఒక లైట్ ఉందనుకోండి, ఆ లైట్ని మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టము, అది ఇతరులకి వెలిగివ్వాలని చెప్పేసి ఉంచుతాము. సో మనం కూడా దాని గురించి యేసుక్రీస్తు చెప్పడం చూస్తాం. వో టు ఫారిసీస్ అండ్ లాయర్స్. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, ఒక పరిసయ్యుడు వచ్చి యేసుక్రీస్తుని భోజనానికి పిలుస్తాడు. భోజనానికి పిలిచిన తర్వాత కొంచెం సనుక్కుంటాడు. ఏంది చేతులు కడుక్కోవట్లేదు, ఏంది స్నానం చేయట్లేదు అని చెప్పేసి అలా అనుకుంటాడు. అక్కడ యేసుక్రీస్తు ఒకటి చెప్తారు, బయట అవుటర్ క్లెన్లీనెస్ గురించి, ఇన్నర్ క్లెన్లీనెస్ గురించి యేసుక్రీస్తు చెప్పడానికి మనము ఈ అధ్యాయంలో చూస్తాం. అయితే ఈ అధ్యాయంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు ప్రతి చోట అజ్, వి అని చెప్పేసి యేసుక్రీస్తు యూజ్ చేస్తారు. అంటే మనము, మేము అని చెప్పేసి యూజ్ చేస్తారు. అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం ప్రేయర్ చేసేటప్పుడు కేవలం మన కోసమే కాదు, మనం ఇతరులతో పాటు కలిసి ఇతరుల కోసము మనం చేయాలి, ప్రార్థన చేయాలని మనం చూస్తాము. అలానే నువ్వు అడిగిందల్లా ఇస్తాడు అని ఆ వచనం ఉంటుంది కదా. అంటే అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతుకుడి దొరుకును అని ఉంటుంది కదా. సో దాన్ని రాంగ్గా తీసుకెళ్ళిపోయారు. అదే వచనం కింద ఏం అడగాలి, ఏం అడిగితే దేవుడు ఇస్తాడు అనేది ఉంది. హోలీ స్పిరిట్ గాడ్ అని ఉంటుంది. అది చాలా రాంగ్గా కన్వే చేయడం చూస్తాము. అది ఈరోజు మనము చదువుకుందాము. ఈరోజు అధ్యాయంలో లూకా సువార్త 11వ అధ్యాయం. ఆయన ఒక చోట ప్రార్థన చేయించుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించము, మమ్మును శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఒకప్పుడు ఆయన
ఆ మూగ దెయ్యములను వెళ్ళగొట్టుచుండెను. ఆ దెయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాట్లాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు, వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగిరి. ఆయన వారి ఆలోచనలు నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగూ నిల్చును? నేను బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై ఉందురు. అయితే నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములు నన్నిటినీ లాక్కొని అతని ఆస్తిని పంచిపెట్టను. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ యొక్క మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పసాగాను, ఈ తరం వారు దుష్టతరం వారై ఉండి సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండినో అలాగే మనుష్య కుమారుడును ఈ తరం వారికి సూచనగా ఉండును. దక్షిణ దేశపు రాణి విమర్శకాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మధ్య నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోన ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలిగించినప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవేవికులారా, వెలుపలి భాగమును చేసిన వాడే లోపలి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మం చేయుడి, అప్పుడు మీకన్నీయు శుద్ధిగా ఉండును. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుష్యులు అవి సమాధులవని ఎరుగరనెను. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు, బోధకుడా, ఈలాగు చెప్పి మమ్మను కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా,
ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ శక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదు కానీ మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తలులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠము నక్కును మందిరమునకు మధ్యను నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయంగా ఈ తరం వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాలపు చెవిని ఎత్తుకుని పోతిరి. మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా పగబెట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి, ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెదుకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి. దేవుడిచ్చిన ఈ వాక్యము దీవించును గాక. ఈ వాక్యాన్ని మీరు కూడా చదువుకొని మీ జీవితాల్లో దీన్ని అన్వయించుకొని దేవునికి ఇష్టలుగా మీరు మారాలని కోరుచున్నాను. ఆమేన్.